హాయ్ అండి, ఈరోజు వీడియో వచ్చేసి కారం టమాటా చట్నీ పచ్చి కారంతో చేస్తాను అన్నమాట. దానికోసం టమాటాలు ముందుగానే కట్ చేసుకున్నాను. స్టవ్ మీద గిన్నె పెట్టి దాంట్లో స్టవ్ ఆన్ చేసి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి టమాటాలు వేసుకున్నాను. టమాటా ఈ విధంగా బాగా ఉడకాలి. మెత్తగా ఉడికిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత రోట్లో కొంచెం జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల కారం, ఒక 5-6 అల్లం వెల్లుల్లి రెబ్బలు వేసుకొని బాగా దంచుకోవాలి. దంచుకున్న తర్వాత దాన్ని ఒక చిన్న బౌల్లోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టుకొని మనం ఉడికించుకున్న టమాటా ఉంటుంది కదా, దాన్ని వేసి రోట్లో వేసుకొని దంచుకోవాలి. ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. మనం తీసుకున్న కారం ఉంటుంది కదనండి, పక్కకు పెట్టుకున్న బౌల్ కారం, దాంట్లో టేస్ట్ తగ్గట్టుగా వేసుకుంటూ కలుపుకొని దంచుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో దాన్ని ఎత్తుకోవాలి. తర్వాత గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని దాంట్లో పోపు గింజలు వేసుకొని కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. మనం దంచి పెట్టుకున్న పచ్చడిని దాంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకునే క్రమంలో మనం అందులో కొంచెం మెంతి పొడి, జీలకర్ర పొడి, ఆవాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. మనకు అన్నం తినబుద్ధి కానప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తినండి, సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి.